టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తెలంగాణ రాష్ట్ర అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభలో పాల్గొన్న ఈటెల రాజేందర్. కుమార్తె వచ్చాకే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. రాజమండ్రి కరెంట్ ఆఫీస్ వద్ద విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేసిన రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ విద్యుత్ బాధుడిపై పోరుబాటలోని పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్ రావు, ఇతర నాయకులు మరి ఇక్కడికి వచ్చి కదం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కాని చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారి చరిత్రహీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది, హైదరాబాద్ బషీర్బాగ్ లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీలు పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా సరిగ్గా రాక ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది, దీపావళి అయింది, నిన్న క్రిస్మస్ అయింది, ఎవరికి కూడా వ్యాపారాలు లేవు, మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తాం. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
అసలు నిజాయితీగాని లేని ఒక పత్రిక వాళ్ళకు ఒకటి ఉంది, సాక్షి పత్రిక. అలాగే అబద్ధాలను అలవోకగా చెప్పగలిగిన ఛానల్ ఒకటి ఉంది, అది సాక్షి ఛానల్. వీళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు, అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లు పెంచి మీరే ధర్నాలకు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం! నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు, 10 సార్లు పెంచారు, 1 సారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ కరెంటు ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అప్పచెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి, గత అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు, అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. పాలమూరుపై నీడలు ఇంకా అనేక మీడియా సంస్థలలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, కేంద్రం నుంచి అనుమతులు రావట్లేదు, సిడబ్ల్యూసి నుంచి కూడా ప్రాజెక్టు ముందుకు పోవడానికి అనుమతులు ఇవ్వట్లేదు, డిపిఆర్ వాపసు వచ్చింది అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లాని పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి తీరుతాం, 12 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పింది. మరి ఈరోజు కట్టిన చెరువు కట్టలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, తవ్విన కాలువలు ఉన్నాయి, పెట్టిన పంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 90% పనులు కంప్లీట్ అయి ఉన్నాయి. ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు నిండి ఉండేటివి, మోటార్లు రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు. కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకురావడంలో ప్రయత్నం కూడా లేదు. ప్రయత్నం మొత్తం కూడా కేసులు, జైలు, డైవర్షన్, ఇవి తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు. రెడీమేడ్గా 90% కంప్లీట్ అయినటువంటివి కాలువలు, తవ్విన కాలువలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, పెట్టిన మోటార్లు ఉన్నాయి.
ఆన్ చేసి దుగ్గిపిచ్చి ట్రయల్ కూడా చేయించినాం. అసలు ఏమీ జరుగుతుంది, కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా, కావాలని చేస్తుందా? పక్కన ప్రభుత్వమేమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కంప్లైంట్ చేస్తూ ఉంది. కంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఆర్లు అన్నీ వాపసు వచ్చినాయి. మహబూబ్నగర్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు అనుమతులు కూడా వాపసు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. చెన్నయాచారి గారు, లింగాచారి గారు, మురళీధర్చారి గారు, సతీష్ గారు, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. जो नेशनल लीडर्स यहाँ पे आया है, तेलंगाना स्टेट इज अ न्यू स्टेट. 2014 में जो स्टेट बना है, ये स्टेट बनने के लिए, तेलंगाना स्टेट बनने के लिए जो हमारा फिलासफर, हमारा सिद्धांतकर्ता प्रोफेसर जयशंकर जी हमारा विश्वकर्मा है. ये तेलंगाना हासिल करने के लिए फर्स्ट जो शहीद हुआ था, जो जल के मरा था तेलंगाना हासिल करने के लिए, वो श्रीकांताचारी है, हमारा विश्वकर्मा है. देश के अंदर जो विश्वकर्मा का रोल अभी बोलना ठीक नहीं है, मगर आज हमारा स्टेट के अंदर जो विश्वकर्मा का हालत बहुत बुरी हालत बन गया. मैं समझता हूं सारे दुनिया में, इस देश के अंदर विश्वकर्मा अगर नहीं है तो एग्रीकल्चर नहीं है, कपड़ा नहीं है, मकान नहीं है, जीने के लिए, जो खाना के लिए, जो सपोर्ट करके आगे ले जाना था, मगर सपोर्ट ये लोगों को नहीं मिला. दूसरा जो मशीनरीज आया था, मशीन्स आने के बाद इन लोगों का जो प्रोफेशन है वो खत्म हो चुका, इसीलिए ये लोग अभी सुसाइड कर रहा है. तो हमारा प्रधानमंत्री जी जो विश्वकर्मा स्कीम लॉन्च किया था, तो नॉर्थ इंडिया में गरीब लोगों को लोन्स नहीं रहता, मगर यहाँ पे अभी तक लोन्स बहुत लोगों को जो मिल चुका है. ये विश्वकर्मा अभी जो स्कीम आया, मैंने एक ही रिक्वेस्ट कर रहा हूँ, आप लोग जितने जो रेडी है काम करने के लिए, उन लोगों का नाम दीजिए, हम रेस्पॉन्स देके वो काम करने का तैयार है. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన కాసేపటికే తుది శ్వాస విడవటం తెలిసిందే. 2 పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ఇక లేరన్న వార్త తెలిసి యావత్ భారతవని విచారంలో మునిగిపోయింది. మన్మోహన్ భౌతిక కాయం ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో ఉంది. ఆయనకు పూర్తి స్థాయి ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకాన్ని కప్పి ఉంచారు. కాగా మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. ఆమె అమెరికాలో విమానం ఎక్కినట్లు తెలుస్తోంది. నేటి అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకుంటారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. ఇక ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నామని, అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ మన్మోహన్ కుమార్తె వచ్చాకే ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తోటి భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్లోని గత 2 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన హిట్ మ్యాన్ ఎంసీగా
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్నటువంటి 4 టెస్టు మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. కేవలం 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో పోలాండ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన చెత్త రికార్డు చేరింది. టెస్ట్ క్రికెట్లోని ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బౌలింగ్లో ఏకంగా 5 సార్లు అవుట్ అయిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. బాక్సింగ్ డే టెస్ట్లో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్ బౌలింగ్లో అవుట్ కావడంతో ఈ అవాంఛిత రికార్డు హిట్ మ్యాన్ ఖాతాలో చేరింది. దీంతో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేట్ టెక్టాల్స్ తోటి సమంగా రోహిత్ శర్మ కూడా నిలిచారు. పాకిస్తాన్ ఆల్ టైమ్ గ్రేట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్లోని నాటి భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ 5 సార్లు అవుట్ అయ్యారు. ఇక ఇంగ్లాండ్ మాజీ సారథి టెడ్ డెక్టర్స్ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిచీ బౌనెట్ కూడా 5 సార్లు అవుట్ చేయడం గమనార్హం. పులివెందుల విజయం గార్డెన్స్లోని జరిగినటువంటి సంగీత అహ్మద్ల వివాహానికి వైఎస్ జగన్ దంపతులు హాజరయ్యారు. విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో వినియోగదారుని వద్దకు సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన విద్యుత్ ఉద్యోగిపై దాడికి పాల్పడిన ఘటన కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బాధితుడు శ్యామ్ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్బీ కాలనీ రోడ్ నంబర్ 2లోని ఓ వినియోగదారుల నివాసం వద్ద బిల్లు చెల్లింపులు కాని కనెక్షన్లపై చర్యలకు వెళ్లగా అక్కడ నివాసంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చి సరఫరా నిలిపివేసేందుకు వెళ్లామన్నారు. దీంతో వారి ఇంట్లోని 2 వ్యక్తులు అన్నదమ్ములు బయటకు నుంచి వచ్చి దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నట్లుగా బాధితుడు శ్యామ్ తెలిపారు. బాధితుడు ఈ మేరకు పోలీసులకు పాల్పడినటువంటి వారిపై కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కొండాపూర్ గచ్చిబౌలి విద్యుత్ కార్యాలయం వద్ద కూడా యూనియన్ నాయకులు మోహన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సరేనమ్మా చెప్పండి అని చెప్పేసి అతను కిందకు వచ్చే క్రమంలో పైనుంచి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఒక రెడ్ షర్ట్ కలర్ వేసుకున్నటువంటి వ్యక్తి కిందకు వచ్చేసి మా వాడిని నువ్వు ఎట్లా డిస్కనెక్షన్ చేస్తావు అని చెప్పేసి వాగ్వేదానికి దిగడం జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుతుండగా వాళ్ళ బ్రదర్ సంబంధించిన ఒక అతను ఎమ్మనే స్పీడ్గా వచ్చేసి అతను ఉన్న వెహికల్ని గుద్దేసి కింద పడేసి అన్నదమ్ములు ఇద్దరు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి, అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి పనికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిని చెల్లిని అందరినీ కూడా మార్కెట్లో తీసుకొచ్చే విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి అతన్ని తిట్టడం, ఇది చాలా ఇబ్బందిగా మేమందరం కూడా ఈ కొండాపూర్ గచ్చిబౌలి డివిజన్ ఎంప్లాయీస్ అందరిని ఖండిస్తున్నాం. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే మేము ఎంప్లాయీస్ ఉద్యోగస్తులమే, మీ సర్వీస్ చేయడానికే మేము ఉన్నాం తప్ప మాకంటూ పర్సనల్గా ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకత భావం మా దగ్గర ఉండదు. మేము ఎంప్లాయీస్ కూడా మీ ఫ్రెండ్లీగానే ఉంటాము. ఏదైనా ఇబ్బంది కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మా ద్వారా కానీ లేకపోతే మా పైన ఉన్న అధికారుల ద్వారా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా, ఎందుకంటే ఉద్యోగస్తులు మీ అమ్మడే తిరుగుతుంటుంటారు, మీ సర్వీస్ చేయడానికే మీ చుట్టూ రెయ్యం పగులు పనిచేస్తుంటుంటారు. వారిని మీరు గౌరవిస్తే మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే ఎంప్లాయీస్ అందుబాటులో ఉండి మీ ఇంట్లో వెలుగు రావడం కోసం తను ఎంతకైనా శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడా ఎంప్లాయీస్. దయచేసి మీడియా ద్వారా నేను ప్రజలను కూడా కోరుకునేది ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బందులకు ఉండొచ్చు, లేవని నేను అనట్లేదు. అటువంటి ఏదైనా ఉన్నప్పుడు వారి ద్వారా అక్కడ వచ్చిన వారి ద్వారా కాని పక్షంలో ఉంటే
పై అధికారుల ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వచ్చి తాను ఇబ్బంది పడే విధంగా తిట్టడం కానీ మంచి విధానం కాదు. మీకు కూడా అది మంచి విధానం కాదు. ఎందుకంటే మేము రెయ్యం పగలు వర్షాలు పడ్డా లేకపోతే ఏదైనా వాతావరణాలు మార్పులు జరిగినా మీ వెంటే ఉంటాం. మీ ముందే, మీ కళ్ళ ముందే మేము ఆ టైంలో కూడా పనిచేస్తూ ఉంటుంటాం. వర్షాలు పడ్డా కూడా దాంట్లో నానుతూనే ఉంటాం. కానీ తడిలో మేము చేస్తే షాక్ తగిలి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఒక్క ప్రాణం పోయిందంటే దాని కుటుంబం కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా మా అభ్యర్థిని మన్నించి తెలుసుకోండి. మేము ఎంప్లాయీస్, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కాబట్టి మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాతో సహకరించండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పై అధికారులు తెలియజేయండి, లేదంటే మీడియా ద్వారా తెలియజేయండి. తెలిస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా అధికారులు దీని మీద, ఈ కేసు మీద పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అధికారులు కూడా మాకు సహకరించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో దీని మీద కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఆ వ్యక్తులు రియలైజ్ కావాలి, కంపల్సరీ రియలైజ్ అయ్యేంత వరకు కూడా మేము ఎటువంటి కాంప్రమైజ్ కావాలని చెప్పి దయచేసి ఈ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. విద్యుత్ వెలుగులకు కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తెలంగాణ రాష్ట్ర అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభలో పాల్గొన్న ఈటెల రాజేందర్. కుమార్తె వచ్చాకే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.